ఏం చెప్తా అంటే ఒక చిన్న విషయం అయితే చెప్తా. అదేంటంటే చిన్న కథ అనుకో. కథ అనుకో లేకుంటే అది నువ్వు ఎట్లయినా తీసుకో. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ఒక చిన్న స్టోరీ లాగా చెప్తా. దాన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా. అంటే మళ్ళీ ఏంటంటే మనకి లైఫ్లో యూజ్ అయ్యే మెథడ్ అనమాట. బాగా అర్థం చేసుకో. ఒకతను ఎప్పుడు చూసినా చిరాకు పడుతుంటాడు. చిరాకు పడుతూ డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. ఆ డిస్టర్బ్ అయితే ఏమవుతాయంటే ఆయన ఒకరోజు నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను కనిపిస్తాడు. ఒక అతను కనిపించిన తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా, ఒక ఆయన ప్రశాంతంగా ఒక గుడి దగ్గర ప్రశాంతంగా ఆడ ఒక కూర్చుంటాడు అనమాట. కూర్చుంటే ఈయన అటు ఇటు ఊకే టెన్షన్తో తిరగడము అట్లా కొన్ని రోజులు గమనిస్తూ ఉంటాడు. అతను తిరుగుతుంటాడు, టెన్షన్ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, మైండ్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా ఉన్న టైంలో ఏమవుతాయంటే చూడు, ఈ పెద్ద మనిషి దగ్గరకు వచ్చి అంటాడు అనమాట. ఈ పెద్ద మనిషి దగ్గరకు వచ్చి, అసలు నీ లైఫ్లో అసలు టెన్షన్స్ లేవా, నీ లైఫ్లో కోపం లేదా, బాధ లేదా, ఇవి ఏవి లేవా, ఇంత ప్రశాంతంగా ఉంటావు ఎందుకు అని అడుగుతాడు. అర్థమవుతుందా? అంటే సడన్గా అడుగుతాడు ఇట్లా. ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా కనిపిస్తావు, హ్యాపీగా ఉన్నట్టుంటావు, అసలు ఏ టెన్షన్స్ లేకుండా కనిపిస్తుంటావు, ఇలాంటివి నీకు అట్లాంటివి లేవా అన్నట్టు అంటాడు. బాగా అర్థం చేసుకుని నేను ఏం చెప్తున్నాను విను మంచి నీట్గా. అయితే అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమంటాడు తెలుసా, ఆ పెద్ద మనిషి అంటాడు, కరెక్ట్గా ఇదే రోజు రేపటి రోజున నువ్వు చనిపోతావు అంటాడు. ఇతను షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతుండో, అసలు ఈయన దేనికి వచ్చిండు, ఏం ఆలోచిస్తుండో అది. అదే టైంలో అంటాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది అనగానే ఆ పెద్ద మనిషి అంటే, లేదు నువ్వు రేపు ఇదే సమయానికి ఇదే చోటు నువ్వు చనిపోబోతున్నావు అంటాడు. ఈయన షాకిగా, ఈయన టెన్షన్ ఉన్న అతను షాక్ అయిపోయిన తర్వాత నువ్వేం మాట్లాడకంటాడు ఆ పెద్ద మనిషి. నువ్వేం మాట్లాడకు, రేపు ఇదే ప్లేస్లో ఒకవేళ నువ్వు ఇంకా బతికే ఉంటే ఇదే ప్లేస్కి వచ్చి చూడు, కనిపిస్తా, అప్పుడు మాట్లాడుకుందాం అంటాడు. అసలు ఇతను షాక్ అయిపోయిన తర్వాత అంటాడు, ఇక భయం అవుతుంది ఆయనకి. భయపడుతూ వెళ్తూ ఉంటాడు అనమాట. భయపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాడు, నిజంగా రేపు చనిపోతానా అన్నట్టుగా ఆలోచిస్తాడు. ఆలోచించేటోడు ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయి టైం చూసి, ఆ సమయం చూసి, అరే ఇంకా నెక్స్ట్ డే అనమాట, అరే చనిపోవాలి కదా, ఇదేంది అతను అంతా అబద్ధం చెప్పిండా ఏంది అది ఇది అనుకుంటాడు. అట్లా అనుకొని ఏం చేస్తాడంటే ప్రశాంతంగా ఆయన ఎక్కడైతే కలిసిండో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతాయంటే ఆ పెద్ద మనిషిని అడుగుతాడు, కనిపించాడు ఫస్ట్. తర్వాత ఏమవుతాయంటే చూసి అంటాడు, అసలు ఏం మాట్లాడుతున్నావు, అంత అబద్ధం మాట్లాడుతున్నావు, నేను ఇంకా బతికే ఉన్నా, నువ్వేమన్నావు అంటే నేను చనిపోతున్నా అది ఇది అన్నావు కదా అంటాడు. అయితే ఆ పెద్ద మనిషి ఏమంటాడు తెలుసా, సరే పోనీ ఈ ఒక్కరోజు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా బతికావని అడుగుతాడు. అతను ఆలోచించి ప్రశాంతంగానే బతికిన, ఎట్లయినా చనిపోతా అని అనుకున్నా, ఎట్లయినా ఒక్క రోజులో చనిపోతా కాబట్టి ఆ ఒక్కరోజు అందరితో హ్యాపీగా ఉన్నా, సరదాగా గడిపినా, ఎవరైనా నాకు నచ్చని వాళ్ళు ఉన్నా పోనీ ఎట్లయినా చచ్చిపోతాం కదా అని లైట్ తీసుకున్నా అన్నాడు. నువ్వు హ్యాపీగా అయితే బతికినావుగా ఈ ఒక్కరోజు అంటాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, నువ్వు నాకేం అడిగినావు వచ్చేటప్పుడు ఇక్కడ, ప్రశాంతంగా కోపంగా లేకుండా, గొడవలు ఈర్షలు ఇవి లేకుండా ప్రశాంతంగా నువ్వు ఎట్లా ఉంటావు అన్నావు. ఇప్పుడు నువ్వు లేవా ఒకరోజు ప్రశాంతంగా అంటాడు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, అతని యొక్క పెద్ద మనిషి మోటివ్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏమవుతాయంటే జీవితాన్ని అర్థం చేసుకొని జీవించడం పక్కన పెడుతున్నాం. ఈ కోపం, కుళ్ళు, ఈర్ష, ఈ ద్వేషం, ఈ ఏవైతే మనిషికి ఇబ్బంది పెడతాయో వాటి మధ్యలోనే మనం జీవితం ఉందేమో అని బతుకుతున్నాం. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు నేనే గొప్ప, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అరే ఒక్క రోజులో నేను చనిపోతా కదా, ఇంకేం అవసరమో, ప్రశాంతంగా ఉందాము, అన్నీ వదిలిద్దాం, చాలా లైట్ అన్నట్టుగా ఉన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నా అంటే నేను, మనిషికి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఫస్ట్ పాయింట్ బాగా అర్థం చేసుకో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకన్నా నేనే గొప్ప, అందరికన్నా నేనే గొప్ప, నాకే అన్నీ కావాలి, అర్థమవుతుందా? నాకే అన్నీ కావాలి, నేను ఒక్కనే బాగుండాలి, తక్కువ ఎక్కువ
అంటే కొంతమందిని చూస్తే కోపం, కొంతమంది చూస్తే కుళ్ళు, కొంతమంది బాగుంటే మనకు నచ్చదు. ఇవన్నీ మనలోని లోపల క్రియేట్ చేసుకున్నాం మనం. చాలా మటుకు క్రియేట్ చేసుకొని ఏమవుతుందా ఇప్పుడు జనరల్గా ఈరోజే మనకి చివరి రోజు అని మనకు తెలిస్తే ఇవన్నీ మనం పట్టించుకుంటామా? మనకి మన మైండ్లో అసలు ఆలోచన వస్తుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వే ఈరోజే ఖతం అయిపోతావు, ఈరోజు చనిపోతున్నావు అనుకో, ఇక వేరే వాళ్ళని చూసి ఏడుస్తావా? వేరే వాళ్ళని చూసి కోపడతావా? ఇప్పుడు వేరే వాళ్ళని చూసి కుళ్ళుకుంటావా? నా దగ్గర లేదని బాధపడతావా? వాళ్ళ దగ్గర ఉందని బాధపడతావా? ఇప్పుడు అక్కడిక్కడ అనే సిచ్యువేషన్స్ నీలో క్రియేట్ ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే ఈరోజు చివరి రోజు అంటే ఇక జీవితం అయిపోతుంది, జీవితం యొక్క వాల్యూ, జీవితంలో అద్భుతమైన సమయాన్ని అనవసరంగా నేను కోల్పోవద్దు అని నీకు అర్థమైపోయింది. సో ప్రతిరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి అనేవాడు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితిలో మరణిస్తాడో ఎవరికి తెలియదు. జీవితం యొక్క విలువ, జీవితంలో గొప్ప సమయం ఇవి. దీన్ని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే నీ యొక్క జీవితం ఎటువైపు వెళ్ళాలి, నీ జీవితంలో ఉన్న సమయాన్ని ఏ పరిస్థితుల వైపు గడపాలి అనే విషయాలు క్లారిటీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో ఇవన్నీ ఉంటాయి. మనిషి జీవితం అంటేనే రకరకాల పరిస్థితులు కలిసి ఉంటాయి. మనిషికే కదా కోపాలు, కుళ్ళు, ఈర్ష్య, ద్వేషాలు, ప్రేమ, ఇవన్నీ ఇంకెవరికి వస్తాయి. కానీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏది మన కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏది మనం వదిలేయాలి. అన్నెసెసరీ ఇప్పుడు మనం చనిపోతామని తెలిస్తే మనం అసలు ఆలోచించాం, వేరే వాళ్ళ గురించి ఆలోచించాం, వాళ్ళ గురించి తక్కువ ఎక్కువ కోపం, ఈర్ష్య, కుళ్ళు ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఎందుకంటే అప్పుడు మనకు తెలుస్తుంది కదా. సో నేను చెప్పేది ఒకటే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క స్టోరీలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే, మనిషి అనేవాడు అంటే మనిషి అనేవాడు దాన్ని అర్థం చేసుకొని బతకాలి. జీవితం యొక్క సూత్రం ఏంటి, జీవితం యొక్క అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఇప్పుడు నీ ప్రశాంతత ఎవరి వల్ల చెడిపోతూ, నీ ప్రశాంతత ఒకరి వల్ల చెడిపోయేది కాదు, ఒకరి వల్ల నీకు ప్రశాంతత వచ్చేది కాదు. నీ మైండ్ ఆటోమేటిక్గా చెప్పేస్తూ ఉంటుంది. వేరే వాళ్ళ గురించి అసలు నీ మనసు, నీ మైండ్ అంత డిస్టర్బ్ అవుతుందా? చలో అది అవసరం లేదు నీ లైఫ్లో. ఒకళ్ళు ఎదిగితే నీకు ఓరో లేకపోతున్నావు, అది అవసరం లేదు. నీ మైండ్ని పాడు చేసే పనులు అసలు నువ్వు మైండ్లోకి ఎక్కించుకోకు. ప్రశాంతత ఎందుకు రాదు? ప్రశాంతతని అర్థం చేసుకోగలిగితే పనికొచ్చే విషయాల గురించే మనం ఆలోచిస్తాం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాకన్నా వాడు తక్కువ ఉండాలి, వాడికన్నా నేనే గొప్పగా ఉండాలి, ఎక్కువ తక్కువ ఇదే నాకు సొంతం, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని నా డబ్బు, హోదా, బంగారు, ఇవన్నీ ఇక్కడే నేను సొంతం అనేది కాదు కదా. ఒక రోజున భూమికే సొంతం అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మన దగ్గర ఉన్న ఏదైతే మనం తయారు చేసుకున్న వస్తువులు కావచ్చు, సామ్రాజ్యం కావచ్చు, ఎలా వాడుకోవాలి, ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. ఇక్కడే నేను పర్మనెంట్గా ఉంటానే గ్యారెంటీ లేదు. ఇక్కడే పర్మనెంట్గా ఉండి ఇదంతా నాదే, ఇక ఇక్కడే పర్మనెంట్గా ఉండడానికి మనిషి వచ్చిండనే అదైతే లేదు కదా. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి ఒక సమయం అనేది ముగిసిపోయినప్పుడు వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఇవన్నీ మనం కట్టే ఇల్లులు, మనం కట్టే భూములు కావచ్చు, సంథింగ్ సో అన్నీ భూమికి మనం ఇచ్చేసిపోతున్నాం, ఇక్కడ వదిలి వెళ్ళిపోతున్నాం. సో మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాటితోటి ఎంత జాగ్రత్తగా, ఎంత హ్యాపీగా, ఎంత వాల్యుబుల్గా, ఎంత నీట్గా ఉండాలి, చూసుకోవాలనే విషయాలు మనం తెలుసుకోగలిగితే సెట్ అయితే. చాలామంది ఏంటంటే ఇది అంతా సొంతము, ఇక్కడే నేను కూడబెట్టేసుకుంటా, ఇదంతా నాదే అన్నట్టుగా అనుకుంటారు. ఎవరికి ఏమి సొంతం కాదు. మనిషి కోపం దగ్గర ఆగిపోవద్దు, కుళ్ళు దగ్గర ఆగిపోవద్దు, ప్రేమ దగ్గర ఆగిపోవద్దు, ఏ విషయాల దగ్గర ఆగిపోవద్దు. ప్రతి విషయాలు, ప్రతి పరిస్థితులు మనిషి యొక్క జీవితంలో వస్తుంటాయి పోతుంటాయి. అవిట పని అవి చేసుకుంటాయి సమయానికి అనుకూలంగా. బట్ మనం మాత్రం ఎక్కడ ఆగిపోవద్దు, మనం వెళ్ళిపోతూ ఉండాలి. వస్తాయి పోతాయి అంతే. సో నీ మైండ్ కావచ్చు, నీ ఆలోచనలు, నీ మనసు కావచ్చు, నీ జీవితం యొక్క అర్థం కావచ్చు, వీటిని కరెక్ట్ కోణంలో నువ్వు చూడగలిగితే
నీ యొక్క లైఫ్ స్టైల్ని నీకు నచ్చినట్టు నువ్వు ఉపయోగించుకోవచ్చు. అర్థమవుతుందా నేనేమంటున్నాను? సింపుల్. ఇది చాలా సరదాగా క్యాజువల్గా మనము అర్థం చేసుకున్న అర్థమయ్యే విషయము, కానీ ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఎట్లా పడితే అట్లా కాదు. ఎందుకంటే నా జీవితాన్ని నేను కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే నాకు యూజ్ అవుతుంది, నాకే బెనిఫిట్ కదా. నా లైఫ్ని నేను కరెక్ట్ కోణంలో చూసుకోవాలి. నా ప్రశాంతతని నేను నా కంట్రోల్లో పెట్టుకుంటే నా హ్యాపీ, నువ్వు కరెక్ట్గా ఉంటే నీకే హ్యాపీ. ఇప్పుడు నేను ఇట్లా ఎందుకున్నా నువ్వు బాధపడితే ఆ బాధ నీది, నాది కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మన పనులు మనం సక్రమంగా చేసుకోగలిగితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నువ్వు కలర్ పని చేస్తున్నావు, అబ్బా అని నేను బాధపడిననుకో, నష్టం ఎవరికి? నీ పని నువ్వు చేసుకుంటున్నావు కరెక్ట్గా, నష్టపోయేది నేనే కదా. అది నేను అంటున్నా. ఇప్పుడు ఒకళ్ళ నుంచో ఇంకొకళ్ళ నుంచో అని మనం ఎంత ఆలోచిస్తే నష్టం మనకే. సో నా ప్రశాంతతని వేరే వాళ్ళ ఆలోచనలతోటి నాది నేనే పాడు చేసుకుంటున్నట్టే కదా. సో లైఫ్ కూడా అంతే. అన్నీ ఇక్కడ కనిపిస్తాయి, అన్నీ ఉంటాయి మన కళ్ళ ముందు, కానీ మనం ఆ లైఫ్ని ఏ యాంగిల్లో మనం చూసుకుంటూ వెళ్తున్నాం అనే దాన్ని బట్టే తర్వాత ముందు వెళ్ళే జీవితం ఆధారపడి ఉంటుంది. సో థింక్ పాజిటివ్లీ. అర్థం చేసుకుంటే ప్రతి విషయాలను కూడా మనం ప్రాపర్గా అర్థం చేసుకోవచ్చు. ఏ సిచ్యువేషన్స్నైనా దేన్ని ఎంతవరకు ఆలోచించాలి, ఏ విషయాలు ఎంతవరకు డిస్కస్ చేయాలి, ఏ విషయాలు ఎంతవరకు తెలుసుకోవాలి, ఏ విషయాలు ఎంతవరకు ఆలోచించాలి, ఈ విషయాల పట్ల నీకు ఒక క్లారిటీ ఉంటే సెట్ అయిపోతుంది. మనకి అన్నీ తెలుసు, కానీ ఏ విషయాలు ఎంతవరకు అనే విషయాలే మనకి తెలియకపోవడం వల్ల, మనం కరెక్ట్గా దాన్ని పట్టుకోకపోవడం వల్ల రకరకాల సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. సో లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఎవ్వరు ఎంతవరకు ఎక్కడ ఏం తెలియదు లైఫ్లో. సో మనం సృష్టించుకుంటున్న ఈ ప్రపంచాన్ని ఏదో ఒక రోజు వేరొకరు వచ్చి ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకొని ఏదైతే నీకంటే ఒక సామ్రాజ్యం ఉంటుందో అది అద్భుతంగా ఆస్వాదించు. ప్రతిరోజు ఆస్వాదించు, అనుభూతి చెందు, వీలైతే నలుగురితో హ్యాపీగా ఉండి వెళ్ళిపో, అంతే. ఇక్కడ ఎవరి దగ్గర ఏ కంప్లైంట్స్ పెట్టుకోకు, వీళ్ళిట్లా మనకు అవసరం లేదు. సో నీ గురించి ఆలోచించు, నీకు కొంత టైం ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కాస్త ఆలోచించు, అది కూడా హెల్తీగా ఉండాలి. సో చాలా సరదాగా ఒక చిన్న ఆహ్లాదమైన వాతావరణంలో ఒక మంచి విషయాన్ని చెప్పాలని ప్రయత్నం చేసిన. సో అదే నేను చెప్పేది అదే. సో ప్రశాంతంగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగితే నీ ఆలోచన మారుతుంది. ప్రతి విషయాలకి మనకు అన్నీ తెలిసిన విషయాలే, కాకపోతే ఏ విషయాలు ఎంతవరకు ఉంచాలి, ఏ విషయాలు ఎంతవరకు ఆలోచించాలి అనే విషయాల్లో మనం ఎక్కడో పొరపాటు జరగడం వల్ల మన ఆలోచన ఎక్కడో డైవర్ట్ అయిపోతుంది. దానివల్ల మన ప్రశాంతతని, మన సంతోషాన్ని, మన మనశ్శాంతిని మనం కోల్పోతూ ఉంటాం. సో మనశ్శాంతి కావచ్చు, సంతోషం కావచ్చు, ఈ యొక్క ప్రశాంతత కావచ్చు, ఇవన్నీ మనలో ఉన్నాయి. బట్ మనం ఎక్కడో నుంచో మనం అంతా డిస్టర్బ్ చేసుకొని క్రియేటివిటీ చేసుకుంటున్నాం. సో మనలో ఉన్నాయి బయటికి రావాలంటే అది మన ఆలోచన, మన కంట్రోల్ నుంచి బయటికి రావాలి. సో ఎవరి ఆలోచనలో నుంచో కాదు, ఎవరి అంటే డిస్టర్బెన్స్ కావచ్చు, డిస్కషన్ కావచ్చు, ఇవేమి ఉండవు. సో నీ యొక్క జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకో. ఏది శాశ్వతం కాదనే విషయాన్ని గమనించు. సో సింపుల్ లైఫ్, ప్రశాంతంగా ఉండడానికి చాలా దారులు ఉన్నాయి. బట్ మనమే ఆ దారిని మర్చిపోయి ఇంకో దారిలో డైవర్ట్ అయిపోయి మన చేతులారా మనమే మన ప్రశాంతతని, మన సంతోషాన్ని మనం పాడు చేసేసుకుంటున్నాం. సో నీ యొక్క నీ అద్భుతమైన జీవితంలో ఉన్న సమయాన్ని అద్భుతంగా ఆస్వాదించు, ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయి. సో చిన్న స్టోరీ అర్థం చేసుకుంటే చాలా పెద్ద విషయం. అంతే అబ్బాయిగా.